ఇక ఈడంతా ఎర్ర అంగులు ఎర్ర చుడిదార్లు వేసుకొని పిల్లలందరూ వచ్చిండ్రు. నాకు అర్థమైంది వీళ్ళంతా ఒక్క స్కూల్లో ఒక కాలేజ్ వాళ్ళు. ఎక్కడి నుండి పెట్టా? జాన్వీ కాలేజ్, నారాయణగూడ. ఏం చదువుతున్నావమ్మా? బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. డిగ్రోళ్ళు? బీకామ్ అంటే డిగ్రోళ్ళు. మీరు అంత డిగ్రోళ్ళేనా? మంచిగానే చదువుతున్నారా? నీ పేరేంది బెట్ట? ఇందు. ఇందు. నీ పేరమ్మా? స్నేహ. స్నేహ, నువ్వేం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. నువ్వు? రక్షిత. బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఈమె ఫస్ట్ ఇయర్. ఫైనల్ ఇయర్. మొత్తం ఫైనల్ ఇయర్. ఎట్లా చదువుతున్నారు? ఏమన్నా ఉన్నాయా? ఎంతకు బ్యాక్లాగులు? అన్ని క్లియర్. అన్ని క్లియర్. అన్ని క్లియర్. మంచిగా. ఇప్పుడు ఎంత పర్సెంట్ వస్తుండొచ్చు నాన్న? ఇప్పుడు ఇంకా అయిపోయిన పర్సెంటేజ్ వచ్చేసి కాదు, ఇప్పుడు మళ్ళీ పెద్ద పరీక్షలు ఉంటాయి కదా, ఫైనల్ ఇయర్ లో పరీక్షలు రాయాలి కదా. 9-10 అంటున్నారు పొరలు. మరి వినాయక చవితి గురించి ఒక ముచ్చట చెప్పండి. ఏంది వినాయక చవితి అంటే ఏమడిది? ఎందుకు చేసుకున్నారు? ఏం కథ? 11 days చేసుకుంటారు వినాయక చవితి. రోజు ప్రసాదాలు పెడతారు. మా వాళ్ళు ప్రసాదాలకే వస్తారు. ప్రసాదాలు పెడతారు, మా వాళ్ళు ప్రసాదాలకు వస్తారా అంటే. నాన్న వినాయక చవితి అంటే నీకేమెరక చెప్పు. చెప్పు సాయి. పులిహోర, లడ్డు, డాన్స్, డీజే, బ్యాండ్. ఇప్పుడు వినాయక చవితి ఎందుకు చేస్తారంటే డాన్స్ చేయడానికి చేస్తారా ఏంది? గణేష్ అందరూ కలిసి గణేష్ పూజ చేయడానికి. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ పేరు బెట్టా? అభినయ. అభినయ, నువ్వేం? డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్. నీకేమెరక వినాయక చవితి అంటే? వినాయక చవితి అని అంటే మనకు ఫస్ట్ థింగ్ వినాయక చవితి అంటే విద్య కోసం. చాలా చిన్నపిల్లలు మొత్తం విద్య కోసం. తర్వాత ఎవరు ఎక్కడున్నా ఒక ఇయర్కి 1 time అయినా కలిసి చేసుకునే వినాయక చవితి అందరు చేసుకుంటారు. విద్య కోసం వినాయకునికి పూజ చేస్తారా అని చెప్తున్నారు. గుండన్న, నీ పేరు? నా పేరు సాయి. సాయి, ఎక్కడ బెట్ట? మనం మలక్పేటలో ఉంటాం, నారాయణగూడలో కాలేజ్, డిగ్రీ ఫైనల్ ఇయర్. మలక్పేట. ఏం తెలుస్తామి నీకు వినాయక చవితి అంటే? వినాయక చవితి అంటే ఏంటంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి ఆయన భక్తుల కోసం ఒక 11 రోజులు వస్తాడు భూమి మీదకి. నా అమ్మ బంగారు. ఇంకా ఇంకా ఇక మన పూజలు అన్ని అందుకుంటాడు ఆయన. 11 రోజులు భక్తుల కోసం వచ్చేటాడు. అవును. హైదరాబాద్ లో వినాయక చవితి అంటే ఎట్లా చేస్తారు తమ్మి? హైదరాబాద్ లో వినాయక చవితి అంటే ఏముంటే మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది. ఫస్ట్ ఇంకో చెప్తే నాకు ఫస్ట్ ఏమో గణేశుని పాటలు పెడతారు, కొంచెం పైనాక మళ్ళీ వేరే పాటలు పోతాయి. ఇక నైట్ అంటే ఇక డీజే పాటలు పెడతారు. అట్లా ఉంటుంది మొత్తం. మొత్తం డీజే నడిచింది కాలేజీలో. ఎంజాయ్ చేసినాం మంచిగానే. బ్యాండ్ పెట్టించినాం, డీజే పెట్టించినాం, మా మేడం పెట్టించారు. ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ అందరం. నీ పేరేంటమ్మి? రంజిత్. నువ్వురా? నా పేరు నవీన్. నవీన్ కుమార్. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ ఏమన్నా ఉన్నాయా వెనకకు? మరి పాస్ ఏమన్నా టైంకి పాస్ పాసు. నీ పేరు బెట్ట? భాస్కర్. భాస్కర్, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. మేడం మొత్తం ఫైనల్ ఇయర్ వాళ్ళని పట్టుకొని వచ్చింది. ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు వచ్చారు. ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ అందరూ వచ్చారు. ఎట్లా చదువుతారు మేడం పిల్లలంతా? పిల్లలందరూ బాగా చదువుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా అల్లరి చేస్తారు, అన్ని చేస్తారు. జాహ్నవి కాలేజ్ పిల్లలు అన్నిట్లో ఉన్నారు. ఏం కాలేజ్ మేడం మీది? జాహ్నవి డిగ్రీ కాలేజ్ మేడం, నారాయణగూడ. మీరేం చెప్తారు మేడం? నేను కంప్యూటర్ సైన్స్ చెప్తాను. కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ అన్నారు కదా వాళ్ళ. నీ పేరేంద్ర? వినయ్. వినయ్, ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. అబ్బా, ఇప్పుడు వచ్చిండు అమ్మ సెకండ్ ఇయర్ పిల్లగాడు. చదువు బిడ్డ అయినా మా కాలేజ్లో చదువు బిడ్డ మస్తు చదువుతాడు. ఈయననే టాపర్ ఈయన కాలేజ్ కి. బాగానే చదువుతున్నారు పోరలా. ఎక్కువ బ్యాక్లాగ్ లో ఎవరు లేరు కదా మేడం? లేరు మేడం, అందరూ మంచిగా చదువుకుంటారు, మంచిగా అన్ని ఎంజాయ్ చేస్తారు, అన్ని చూస్తారు. ఎట్లా చేసిండ్రు మేడం పండుగ? మరి పండగ ఫస్ట్ రోజు గణపతిని తీసుకొచ్చారు. పిల్లలు మంచిగా ఇందులో ఏంటంటే కోఆర్డినేషన్ ఉంటుంది. గణపతి వేసేటప్పుడు అందరు కలుస్తారు, ఏ తారతమ్యాలు లేకుండా ఫస్ట్ పిల్లలందరూ కలుస్తారు. ఎవరున్నా కూడా గణేష్ తీసుకొస్తారు. ఫస్ట్ పూజ చేసుకుంటారు. ఒక సంవత్సరం ఒక రోజు 3 years పిల్లలు ఉంటారు.
ఎవ్రీడే ఒక్కొక్కరు పూజ చేసుకుంటారు. లాస్ట్ డే అందరు కలిపి గణేష్ నిమజ్జనం చేస్తారు. దీనివల్ల ఫ్రెండ్షిప్ కూడా అందరికి బాగా పెరుగుతుంది. కొట్లాటలు, గుద్దుకునుడు, తాళుకునుడు ఏం ఉండదు కదా మేడం. అందరు మంచి పిల్లలు మేడం. ఈ రోజులల్లా ఇగో టీచర్లు పిల్లలు అంత కలిసిపోయింది. అమ్మ ఎట్లా అనిపిస్తుంది పిల్లలతోటి? మంచిగా ఉంటుందండి. మంచిగా మంచిగా చదువుతారు, బాగా చదువుతారు. మీరేం చెప్తారు? నేను అకౌంట్స్ స్టాటిస్టిక్స్ చెప్తాను. బీకామ్ వాళ్ళు కదా అకౌంట్స్ స్టాటిస్టిక్స్ చెప్తుందంట ఈ అమ్మ. నీ పేరు తల్లి? జయదేవి. జయదేవమ్మ. మీరు ఎక్కడ ఉండేది? మలక్పేటనా? మరి నారాయణగూడ. నారాయణగూడలో దగ్గర నీకు? దగ్గరే. తమ్మి నీ పేరు? తమ్మి నా పేరు గణేష్. గణేష్. ఒకసారి గణేష్ సార్ తోటి మాట్లాడుతున్నాను. లొలి పెడతారు కదా కానీ ఇక అయిపోయింది. సార్ ఎట్లున్నారు పిల్లలు? ఏం చేస్తారు? మంచిగా వింటారు, క్లాసెస్ మంచిగా వింటారు. మీరేం చెప్తారు సార్? నేను కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ చెప్తారు. పిల్లలు ఒకప్పుడు పిల్లలు చెప్తే ఇందురంట, కానీ ఇప్పుడు వింటలేరు అంటున్నారు కదా సార్? మనం చెప్తాం, అర్థమయ్యేటట్టు చెప్పి వినేటట్టు చేస్తాం. అర్థం కాకపోతే అడుగుతున్నారు. డౌట్స్ అడుగుతారు. ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకంటే కొంతమంది అడగరు, ఏమున్నా కూడా అడగరు, భయపడుతుంటారు. అట్లనే చెప్పాలంటే అడుగుతారు, ఏమున్నా అడుగుతారు. ఎందుకంటే పోరలకు ప్రశ్నలు రావాలి అంటారు కదా. వస్తాయా అమ్మ ప్రశ్నలు? అడుగుతారా? వస్తాయి అడుగుతారు. ప్రశ్నలు వస్తాయా అంటే మరి అడుగుమన్నారని దమ్మా ఖరాబ్ చేసుడు కాకుండా మంచి ప్రశ్నలను అడుగుతారు. నీ పేరెంచిన? లోకేశ్వర్. సెకండ్ ఇయర్? ఫైనల్ ఇయర్ మాది. ఫైనల్ ఇయర్. జాహ్నవి డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ వినాయకుని తీసుకొచ్చిగో మంచిగా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. నిమజ్జనం అయినాక మళ్ళీ ఇడికించి బయలుదేరి పోతారు. పెద్ద బండి తీసుకొని వచ్చిండ్రు మొత్తానికి.